తెలుగుదేశానికి వెన్నుపూస లాంటి వాళ్ళు మన కార్యకర్తలు. అది మీ అందరికీ గుర్తు చేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ అవసరం కోసం ఉండటం, వెళ్ళిపోవటం, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు అవి చాలా చూసాం మన కళ్ళతో. కానీ ఎప్పుడు మన కార్యకర్తలు వాళ్ళ అవసరం ఆలోచించలేదు. వాళ్ళు ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీ కోసం ఆ జెండా ఎప్పుడు పైన ఉండాలని ఆ కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీని, జెండాని ముందుకి మోసి తీసుకెళ్ళిన వాళ్ళు మన కార్యకర్తలు. అది గొప్పదనం మన తెలుగుదేశం పార్టీ అంటే. ఇతర పార్టీలో కూడా అట్లాంటి కార్యకర్తలు లేరు మన వేరే పార్టీలో. అది మీకు తెలియజేయదలుచుకున్నాను. అట్లానే ఇవాళ ఈ మీటింగ్కి అడుగు పెట్టేటప్పుడు ఒక పాట విన్నాను, తెలుగుదేశం పాట, మన పార్టీ పాట. ఆ పాటే మొదటి ప్రోగ్రాంలో, నిజం గెలవాలి అనే ప్రోగ్రాంలో నేను అడుగు పెట్టినప్పుడు ఆ పాట మొదలైంది. అదే గుర్తుకొచ్చింది. నేను ఎప్పుడు మర్చిపోను ఆ కార్యక్రమం. అది మొదటి కార్యక్రమం, మొదటిసారి నా జీవితంలో పబ్లిక్గా బయటికి రావటం. అది కూడా తెలుగుదేశం పార్టీ కోసం, మన నాయకుడి కోసం నేను బయటకు వచ్చింది. ఆ సమయంలో మహిళలు అందరూ నా కోసం కూర్చున్నారు. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. వాళ్ళు లేట్ అయినా కూడా నా కోసం కూర్చుని వేచి ఉన్నారు. అది ఇవాళ ఈ కార్యక్రమంలో అడుగుపెట్టినప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఎప్పుడు మళ్ళీ నేను చెప్తాను, మన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తల్ని ఎప్పుడు నేను కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు మర్చిపోం. ఎందుకంటే ఎప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు ఒక్క పిలుపిస్తే చాలు, ఒక నాయకుడు రెడీగా ఉంటారు మన కార్యకర్తలు. వాళ్ళ జీవితం కూడా లెక్క పెట్టకుండా ఆ నాయకుడు పిలిపించారా, ఇది చెయ్యాలా అంటే లీడర్లన్నా కొంచెం వెనకాల ఆడుతారు. కానీ మన కార్యకర్తలు ఎప్పుడు ముందుండి ఆయన అనుకున్న ప్రోగ్రాం కానీ ఆయన ఏమో ఆలోచన ముందుకు తీసుకెళ్లేది మన కార్యకర్తలు. ఎందుకంటే ఎప్పుడు నేను ఒకటే నమ్ముతాను, నేను ఒక ఆఫీస్ నడుపుతాను, నేను పైన కూర్చుంటాను, పైన కూర్చుని ఆర్డర్లు ఇస్తాను. కానీ అది నా ఒక్క వల్ల కాదు. కానీ అది ముందుకి తీసుకెళ్ళేది నా కింద నాతో పాటు పనిచేసే ఆ కొలీగ్స్ అనండి, ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అనండి. అట్లానే గత 5 ఏళ్ళు మీ తెలుగుదేశం పార్టీ కానీ, మన పార్టీ కానీ, మన తెలుగుదేశం పార్టీ కానీ చాలా ఇబ్బందులు లీడర్లు ఎదుర్కొన్నారు, కేసులు వేశారు. దానికంటే ఎక్కువ మన కార్యకర్తలు కూడా ఎదుర్కొన్నారు. వాళ్ళ జీవితాలు కూడా త్యాగాలు చేశారు. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అట్లానే 57 రోజులు చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు అప్పుడు కూడా మన కార్యకర్తలు, మీరు మహిళలు, ఎప్పుడు బయటికి రాని మహిళలు బయటకు వచ్చి ఆయన బయటకు వచ్చే వరకు ఒక ఉద్యమం లాగా మీరందరూ పోరాడారు. దానికి జోహారు మీ అందరికీ, ఎస్పెషల్లీ మహిళలకి. అప్పుడు కూడా నన్ను ముందుకి నడిపించింది ఆ నిజం గెలవాలనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ధైర్యం ఇచ్చింది మన కార్యకర్తలే. వాళ్ళని నేను ఎప్పుడూ మర్చిపోను. అట్లానే లోకేష్ కూడా, ఆయన కూడా ఎప్పుడు కార్యకర్తల గురించి ఆలోచించి వాళ్ళకి ఏమైనా సంక్షేమ ప్రోగ్రాంలు కానీ ఏమి ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచించి, అట్లానే ఆ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కార్యకర్తలు వచ్చిన ఘనత అది లోకేష్కే దక్కుతుంది. అట్లానే దాని తర్వాత
మీరందరూ చూశారు. గత 5 సంవత్సరాలు మనందరం యావత్ ఆంధ్రప్రదేశ్లో మనమందరం ఏమయ్యాము. అది పైన 5 6 వాళ్ళు పొట్ట నింపుకున్నారు. ఆ గత 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రజలు చాలా అవమానాలు పడ్డారు. వాళ్ళ కుటుంబం ఏమైనా వాళ్ళకి లెక్క లేకుండా వాళ్ళు ముందుకెళ్ళారు. తర్వాత అదే కాకుండా మన ప్రభుత్వం ఖజానాలో ఒక్క రూపాయి మిగిలించకుండా స్వాహా చేసేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఆ ఖాళీ ఖజానా ఆయనకి ఇచ్చారు.